ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా, ప్రెస్ వారు అందరితోటి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మేము పిలవగానే వచ్చినందుకు మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే చెప్పారు చిన్నబాబు గారు, వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేది, నిజాన్ని నిర్భయంగా తెలియజేసేది మీరే. ఆ పాత్రలో మీరు ఏమాత్రమో అశ్రద్ధ వహించక నిజాన్ని నిర్భయంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళండి, వాస్తవాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి, న్యాయాన్ని ధర్మాన్ని పరిపాలించే విధంగా ఈ రాష్ట్రం ఉండే విధంగా మీరు సహకరించండి. దయచేసి మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, న్యాయం గెలవాలి, అన్యాయం నశించాలి అనే నినాదంతో మీరందరూ కూడా పనిచేయండి. అతి సామాన్యుడికి కూడా ఈ సమాచార శాఖ ద్వారా, మీరిచ్చే సమాచారం ద్వారా వారిలో అవేర్నెస్ వస్తుంది, వాస్తవాలు తెలుసుకుంటారు. వాస్తవాలను బట్టి మనం ఎలా నడుచుకోవాలి, మనం ఎలా ఉండాలనే భావన కూడా వారికి కలుగుతుంది. అందుచేత మీరందరూ కూడా నిజాన్ని నిర్భయంగా రాయండి, ప్రచురింపజేయండి. మిమ్మల్ని కోరుకునేది ఒక్కటే, మీరంటే నాకు గౌరవం, మీ సహకారం మాకు కావాలని ఇప్పుడే చెప్పారు చిన్నబాబు గారు. మీ సహకారం మాకుంటే మాకు అన్ని రకాలుగా ఉపయోగంగా ఉంటుంది, మేము సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం కలుగుతుందని చెప్పి తెలియజేశారు. మీరందరూ కూడా సహకరించండి. మరి ఈరోజు నేను ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీల అభ్యర్థిగా నేను పోటీ చేయుచున్నాను. నా పోటీ మీరు బలపరిచి మీరు ప్రజల్లోకి తీసుకువెళ్ళి నా విజయానికి కూడా మీ వార్తల ద్వారా సహకారాన్ని అందించాలని తెలియజేస్తున్నాను. దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అన్ని పనులలో సంఘటనలు ఉన్నాయి. అందరికీ తెలియజేసే మీ అందరి సహకారంతో ముందుకు సాగటం జరుగుతుంది. మరి ఈరోజు నేను శాసనసభ్యుడిగా పోటీ చేయడానికి నన్ను పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానించి అవకాశం కల్పించారు. ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పి కోరుకున్నారు. వారి కోరిక మేరకు నేను పోటీలో నిలబడటం జరిగింది. నేను గత 10 సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా పనిచేసినప్పుడు ఎప్పుడూ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎవరి మీద కక్ష కారణ్యాలు చూపించలేదు. ఎవరు వచ్చినా, అతి సామాన్యుడు వచ్చినా పనిచేసి పంపించాను. అభివృద్ధి విషయంలో ప్రాధాన్యత వహించి 2009 నుంచి 14 వరకు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను అభివృద్ధి చేశాను. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయాను. ఎందుకంటే ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు మరణించటం, తర్వాత 2 ముఖ్యమంత్రులు మారటం, ఆశించిన స్థాయిలో చేయలేకపోయాను. అయినా సరే అభివృద్ధి చేశాను. ఇప్పుడు భీమవరానికి ప్రధాన సమస్య అయిన రాయలూన్ డ్రైన్, 2 టౌన్లో ఆ రాయలూన్ డ్రైన్ పక్కంటే వెళ్తుంటే ముక్కులు పగిలిపోయేవి. అటువంటి డ్రైన్కి క్లోజర్ డ్రైన్ తీసుకొచ్చాను. మెరామికోడికి వాల్ కట్టించాను. నాయుడిపాలెం దగ్గర బ్రిడ్జి ఆగిపోతే నరసింహరాజు గారి టైంలో ఫౌండేషన్ వేసిన
నాయుడిపాలెం బ్రిడ్జిని, తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత కూడా పని అవ్వకపోతే నేను శాసనసభ్యుడు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా చాలాసార్లు సెక్రటరీ చుట్టూ తిరిగి అది రీటెండర్ పిలిపించి ఆ బ్రిడ్జి పూర్తి చేయడం జరిగింది. ఆ బ్రిడ్జి ఫస్ట్ వైట్ లైన్ మీద బ్రిడ్జిగా తయారైంది. దానివల్ల 3 జిల్లాలకు ఉపయోగం ఏర్పడింది. తర్వాత 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశంలో శాసనసభ్యుడిగా పనిచేశాను. శాసనసభ్యుడిగా పనిచేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అత్యధిక నిధులు తీసుకొచ్చి వీరవసరం మండలాన్ని, భీమవరం మండలాన్ని, భీమవరం పట్టణాన్ని బ్రహ్మాండమైన అభివృద్ధి చేశాం. 1000 కోట్లు తీసుకొచ్చాం. చంద్రబాబు గారి ఆధ్వర్యంలో భీమవరం మున్సిపాలిటీని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం. మేము మున్సిపాలిటీలో అన్ని సిమెంట్ రోడ్లు వచ్చినాయి. మేము ఏ రోడ్డు వేసినా కూడా అన్ని సిమెంట్ రోడ్లు వేయించాం. ఆ టైంలో 9500 ఇళ్ళు పేదవారికి ఇచ్చాం. పేదవారికి ఇచ్చిన ఇళ్ళు మేము నిర్మించి పూర్తి చేసినా కూడా అవి ఇప్పటికీ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. రంగు మాత్రం మార్చారు అంతే. అభివృద్ధి అనేది ధ్యేయంగా పనిచేయటం జరిగింది. వీరవసరం మండలంలో 24 గ్రామాలు 80% సిమెంట్ రోడ్లు వేయటం జరిగింది. భీమవరం మండలంలో 25 గ్రామాలు 80% సిమెంట్